ఓం గంగణపతయ నమ ఐం సరస్వత్యై నమ శ్రీమాత్రే నమ గాయత్రీ పరంబికాయ నమ దుందుర్గాయ నమ ఓం నమ శివాయ శివాయ గురవే నమ అరుణాచలేశ్వరాయ నమ యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః క్రీం క్రీం మహాకాళికాయ నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమాత్రే నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. గోచారిత్య గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా మానవాళికంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయి, పరిహారం అంతా కూడా వార ఫలితాల్లో భాగంగా చెప్పడం జరుగుతుంది. ఏప్రిల్ నెల వార ఫలితాల్లో భాగంగా 19వ తారీఖు నుంచి ఈ వారంలో మీకంతా కూడా ఎటువంటి ఫలితాలంతా కూడా ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి వాటి ప్రభావం వల్ల దృష్టి కేంద్రంగా చెప్పడం జరుగుతుంది. పరిష్కారాలు కూడా మీకు ఈ వీడియో చివరిలో చెప్పడం జరుగుతుంది. మీరంతా కూడా ఈ పరిష్కారాలను పాటిస్తే కనుక శీఘ్ర ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా గోచారిత్య గ్రహస్థితి అంతా కూడా స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. కొన్ని రాశుల వాళ్ళకంతా కూడా శుభమైన ఫలితాలు, కొన్ని రాశుల వాళ్ళకంతా కూడా మిశ్రమైన ఫలితాలంతా కూడా గ్రహాల యొక్క సంయోగం వల్ల జరుగుతుంటుంది. ప్రధానంగా చూసుకుంటే శుక్రుడు అంతా కూడా ఇక్కడ వృషభ రాశుల సంచారం జరుగుతుంది. బృహస్పతి సంచారం అంతా కూడా మిథున రాశుల సంచారం. అంగారకుడు ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ మీనరాశుల సంచారం జరుగుతుంది. మరియు ఇక్కడ ప్రధానంగా శనీశ్వరుడు అంతా కూడా మీనరాశుల సంచారం జరుగుతుంది. రవి భగవానుడు అంతా కూడా 15వ తారీఖు నుంచి మేషరాశిలో ఉచ్చస్థానంలో సంచారం జరుగుతుంది. తద్వారా ఉచ్చస్థానంలో సూర్యభగవానుడు సంచారం చేయడం వల్ల విపరీతంగా ఎవరికైతే కనుక గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ కోసం ప్రయత్నం చేసుకునే వాళ్ళకి మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే వాళ్ళకు కూడా మంచి అధికారం లభించడానికి కానీ ఆస్కారం ఉంటుంది. గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ కానీ ఆర్థిక లావాదేవీలు కానీ మంచిగా పనిచేయడానికి ఆస్కారం ఉంటుంది. ప్రభుత్వానికి అంతా కూడా శుభమైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి ఈ రకంగా ఉంది. కుంభరాశిలో రాహు యొక్క సంచారం జరుగుతుంది. ఈ యొక్క కేతు యొక్క సంచారం అంతా కూడా సింహరాశిలో సంచారం జరుగుతుంది. గ్రహస్థితి అంతా కూడా రాహుకేతు స్తంభంలో ఉంది కావున స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. శ్రమతో కూడిన సంపాదన రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఈ యొక్క గ్రహస్థితి ఈ రకంగా ఉంది కాబట్టి గ్రహాల యొక్క సంయోగం వాటి దృష్టి కేంద్రంగా అంతా కూడా సంపూర్ణంగా విశ్లేషణ చేసి మీకు పరిష్కారం చెప్పడం జరుగుతుంది. ఆర్థికంగా స్థితిగతులు పెరగాలన్నా, మీకంతా కూడా వ్యాపారంలో లాభాలు గణించాలన్నా, జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరిస్తూ ఉండడం తద్వారా శ్రేయస్కరంగా మీకంతా కూడా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ఉద్యోగుల్లో ప్రమోషన్స్ రావాలన్నా, విదేశంలో స్థిరత్వం రావాలన్నా గ్రహాల యొక్క సంయోగం అంతా కూడా గోచారరీత్యా కూడా చాలా బాగా ఉండాలి. జాతకరీత్యా కూడా ప్రధానంగా బాగా ఉండాలన్నమాట. గ్రహాల యొక్క బలమంతా కూడా చేకూర్చినప్పుడు మీకంతా కూడా మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఏ గ్రహం అంతా కూడా యోగ్రంగా ఉంది, ఏ గ్రహానికి అంతా కూడా శాంతి పూజలు ఆచరించుకుంటే మీకంతా కూడా మంచి ఫలితాలు పొందుతారు. సంపూర్ణంగా విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది. వీడియో అంతా కూడా చూడండి, తద్వారా మీకు అంతా కూడా మంచి పరిష్కారం లభిస్తూ ఉంటుంది. మకర రాశి జాతకులకి ఏప్రిల్ నెల వార ఫలితాల్లో భాగంగా 19వ తారీఖు నుంచి 25వ తారీఖు దాకా గ్రహస్థితి రకంగా ఉంది. ఈ వారంలో ఎటువంటి గ్రహ దోషాలంతా కూడా పరిష్కారం ఆచరించాలని తెలుసుకోవడం జరుగుతుంది. మకర రాశి జాతకులకంతా కూడా చూసుకుంటే ఏలినాటి శని ప్రభావం నుంచి బయటపడ్డారు, కానీ ఇక్కడ స్వల్పంగా కర్మదోషం అనేది వర్తించిందన్నమాట. ఈ వారంలో ప్రధానంగా చూసుకుంటే అంగారకుడు శనీశ్వరుడు కలిగి జరిగింది కావున స్వల్పంగా గృహంలో కానీ మీ యొక్క కార్యాలయంలో ఆఫీస్లో కానీ చిన్న చిన్న గొడవలు కానీ మనస్పర్ధలు కానీ జరగడం కానీ కోప ఆవేశాలు జరగడం కానీ మాట పట్టింపు పెరగడం కానీ జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా చిన్న చిన్న చికాకులతో ఇబ్బంది పడడం, ఈది బాధలతో ఇబ్బంది పడడం, దీర్ఘకాలికంగా రాణిబాకలు రాకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఏదైనా పెట్టుబడి పెట్టుకుంటే స్వల్పంగా నష్టాలు చూడటం కానీ జరుగుతుంది. దీని నుంచి పెట్టుబడడానికి పెట్టుబడి పెట్టుకోవడం, ప్రధానంగా ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా వాయిదా వేసుకోవడం మంచి పరిష్కారంగా చెప్పడం జరుగుతుంది. ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేయడం, ప్రధానంగా సుబ్రహ్మణ్య స్వామి వారికి ప్రీతికరంగా అభిషేకాది కార్యక్రమాలు ఆచరించడం, వెంకటేశ్వర స్వామి వారికి తులసిమాల నిర్వహించడం వల్ల అఖండ లాభాలు గణిస్తుంటారు. ప్రధానంగా మహాలక్ష్మీదేవికి ప్రీతికరంగా మల్లెపూలతో అర్చించడం వల్ల ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ధన ధాన్యాది సమృద్ధి పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా రావి చెట్టు దగ్గర మీరంతా కూడా ప్రతినిత్యం కూడా 18 ప్రదక్షిణాలు చేయడం, ఆ ప్రదక్షిణాలు చేసిన తర్వాత బెల్లం అనేది నివేదన చేయడం వల్ల అఖండ లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. క్రమేపీ మీకంతా కూడా అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా కనకదార స్తోత్రాన్ని 3 సార్లు చదువుకోండి, తద్వారా అఖండ లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. దూర ప్రాణాలు చేయడం వల్ల లాభిస్తుంటారు. పుణ్యక్షేత్ర దర్శనం చేసుకోవడానికి యోగకరంగా ఉంటుంది. వారంలో మీకంతా కూడా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు. బంధుమిత్రులతో ఆహ్లాదకరంగా ఆనందంగా గడపడానికి మంచి యోగకరమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసుకునే వాళ్ళు, ఎంత ప్రయత్నం చేసినా వివాహం ఆలస్యం అవుతుందని అనుకునే వాళ్ళు ప్రతినిత్యం కూడా వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం ఆచరించడం,
రుక్మిణీ కళ్యాణాన్ని ఆచరించడం వల్ల శీఘ్ర కళ్యాణ యోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మంచి శుభవార్త వింటారు, తద్వారా యోగకరమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. అక్షయ తృతీయ రోజున మీరంతా కూడా మంచి ఉతకుంభ దానం అంటారు, లేకపోతే కుంభదానం అని చెప్పేసి అంటారు. మంచి కుండనంతా కూడా మట్టి కుండను తీసుకొని దాంట్లో జలాన్ని నింపి ఆ జల సహితంగా బ్రాహ్మణత్మకంతా కూడా దానం చేసుకోవడం, దక్షిణ సహితంగా వస్త్రాన్ని దానం చేయడం అఖండ శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. గొడుగును దానం చేసుకోవడం, విసనకర్రను దానం చేయడం, మామిడి పళ్ళను దానం చేయడం వల్ల అఖండ లాభాలు గణిస్తుంటారు. పెరుగును దానం చేసుకోవడం వల్ల అఖండమైన ఐశ్వర్య సంపద లభించడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా ఆరోగ్యవంతమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. కూష్మాండ దానం చేయాలి, తద్వారా యోగకరమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః.